అండి. ఈరోజు ఏంటి ఓపెన్ చేస్తున్నాను అనుకుంటున్నారా? కదం వాళ్ళ పక్కా రంగు కలర్స్ అండి ఇవి. మనకి బట్టలు డై వేసుకోవడానికి అనమాట. ఫేడ్ అవుట్ అయిపోయిన కలర్స్ అవన్నీ. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం బుక్ చేసుకొని, ఇదిగోండి నేను తీసుకున్న ప్యాక్స్ ఇవన్నమాట. ఇందులో 5 కలర్స్ అయితే వచ్చినాయి. ఫస్ట్ది వచ్చేసేసి రెడ్ మెరూన్ అనమాట, ఇంకోటి బ్లాక్, అండ్ ఆల్సో ఒకటి బాటిల్ గ్రీన్, ఇది వచ్చేసేసి స్టీల్ గ్రే, అండ్ ఆల్సో నాకు ఇందులో వచ్చి నేవీ బ్లూ అయితే వచ్చినాయి. ప్రస్తుతానికి నేనైతే బ్లాక్ డై అయితే వేసేస్తున్నాను. నా ఓల్డ్ జీన్స్ అయితే బ్లాక్ జీన్స్ని వేసి ఫస్ట్ ఒక గిన్నెలో అయితే సాల్ట్ యాడ్ చేసుకొని చేస్తున్నాను. సెకండ్ గిన్నెలో అయితే వెనిగర్, సిల్క్ వాటికి వెనిగర్ వేయాలటండి, డెనిమ్ వాటికి అయితే సాల్ట్ వేయాలట. ఇలా కలిపేసుకొని అవి బాగా బాయిల్ అయిన తర్వాత డెనిమ్ జీన్స్ని అయితే సాల్ట్ దాంట్లోకి అయితే వేసేస్తున్నాను. ఈ పెద్ద గిన్నె అనేది సాల్ట్ వాటర్లోకి వేసేస్తున్నాను అనమాట. అది కూడా చూడండి, కొద్దిగా ఫేడ్ అవుట్ అయినట్టు తెలుస్తుంది కదా మీకు. వైట్ పాత చున్నీని అయితే నేను బ్లాక్ అసలు కలర్ పడుతుందా లేదా అని టెస్ట్ చేయడానికనైతే నేనైతే వేసుకున్నాను అనమాట. వైట్ కలర్ పాత చున్నీ, అది కూడా చూడండి. ఇదైతే మనం 20 to 25 మినిట్స్ అయితే ఉంచుకోవాలండి దీంట్లో. స్టవ్ ఆఫ్ చేసేసి వేడి నీళ్ళల్లో. దీంతోపాటు మనకైతే డై సొల్యూషన్ ఫిక్సర్ కూడా ఇస్తారనమాట. దాన్ని కోల్డ్ వాటర్లో వేసేసి దాన్ని కూడా 20 to 25 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. ఇదైతే ఫస్ట్ మనం 25 మినిట్స్ ఉంచుకున్న తర్వాత తీసి చూద్దాము ఎలా ఉంటుంది అనేది. ఇది డై ఫిక్సర్ అనమాట. నేనైతే కట్ చేసేసుకొని కోల్డ్ వాటర్లో అయితే వేసేసుకుంటున్నాను. దీన్ని 20 to 25 మినిట్స్ దీన్ని కూడా ఇట్లా ఉంచుకోవాలి. 20 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి నేను ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.